ఎక్స్ట్రా జబర్దస్త్. కూసింది కోయిలమ్మ. లోపలికి వెళ్ళి పాయసం రెడీ చేయి. సరేనండి. హలో నానా, ఎక్కడ దాకా వచ్చావు? బస్ స్టాండ్ దాకా వచ్చావా? అయితే డైరెక్ట్ గా ఆటోలో ఇంటికి వచ్చినా? జాగ్రత్త నానా. ఓకే శివకుమార్ గారు. ఏంటి కృష్ణారావు గారు? ఏమేవ్ పాయసం పట్రా. ఇదిగోండి పాయసం. పాయసం తీసుకోండి. ఏమిటి విశేషం? ఇవాళ మా పెళ్లి రోజు అండి. ఓ విష్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండి. థ్యాంక్ యూ. మీ పెళ్లి రోజు ఎప్పుడండి? ఆగస్టు 15. స్వాతంత్రం వచ్చిన రోజు. నాకు స్వతంత్రం పోయిన రోజు, దీనికి అధికారం వచ్చిన రోజు. పద. ఒరే కుమార్, అమ్మా చెప్ప పెట్టకుండా వచ్చేసేవేంటే? చెప్పి రావడానికి నేనేమన్నా చుట్టానారా? అమ్మండ్రా, చూడాలనిపించింది వచ్చేసాను. ఏమో కోడలి పిల్ల, బాగున్నావా? బాగున్నాడు అత్తయ్య. నేను లేనుగా, బానే ఉంటావులే. బాగా చెప్పారు. రండి కాలు కడుకుందాం. అరే కృష్ణ, నానా వచ్చేసారా? వచ్చానరా. నానా ఇవాళ మాది పెళ్లి రోజు, మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న. పిల్ల పాపాలతో చల్లగుంటానరా. థ్యాంక్ యూ నాన్న. మీ అమ్మే బతికుంటే 10 కూరలు 10 స్వీట్లని ఇల్లంతా హడావిడి చేసేది. మామయ్య ఇంట్లోకి రండి మామయ్య. పదమ్మా పద. కృష్ణ, దిండే దుప్పటి ఆ చాప తీసుకురా, బయట హాల్లో పడుకుంటా. బయట చలి పడుతుంది నాన్న. మీ నాన్న పులికే భయపడు, చలికేం భయపడతారా? ఒకవేళ చలి పుడితే లోపలికి వచ్చి నాన్న. వచ్చేస్తానులేరా. ఓకే నాన్న. పడుకోపోను. నేను బయటే పడుకుంటా లేరా చిన్నోడా. అమ్మా బయట చల్లి పడుతుందమ్మా, లోపల పడుకో. హాయిగా బయట పడుకుంటాలే, చల్లగాలిస్తుంది. పద. కొడుకు దగ్గర వచ్చినట్టున్నారు. అవునండి, ఈ ఎదవంటే నాకు ఏమో ప్రేమ అనుకోండి. ఈ వయసులో పిల్లల్ని ఇష్టపడకపోతే ఎవరిని ఇష్టపడతాంలేండి. మీ పేరేంటో? కాంచన. నా పేరు నందగోపాల్ అండి. ఆయన మీ కొడుకులా లేడండి, మీకు తమ్ముళ్ళ ఉన్నాడు. నాకు చిన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్లి చేసిన సంవత్సరానికి వాడు పుట్టాడు. వాడు పుట్టిన సంవత్సరానికి ఆయన దుకాణం కట్టేశాడు. ఏమన్నారు? వాడు పుట్టిన సంవత్సరానికి ఆయన దుకాణం కట్టేశాడు అన్న. గంట కొట్టింది ఇక్కడ. అయ్యో ఎలా దగ్గరికి రావాలా అడగటానికి? బావిలో బకెట్ పడింది, తీస్తానే అని బావిలోకి దిగాడు. బకెట్ రాలేదు, ఆయన రాలేదు. నా ఐదతనం పోయింది, ఒంటరితనం మిగిలింది. ఒంటరితనం ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసులేండి. అంటే మీ ఆవిడ కూడా? మీ ఆయన బకెట్ తన్నేసినట్టు మా ఆవిడ బిందె తన్నేసింది. ఒంటరితనం అంటే ఎంత నరకమో కదండి. మామూలు నరకం కాదు కాంచన గారు. నా జీవితం పాడగాను, జీవితంలో రుచి లేదు, పచ్చి లేదు. నానా చలి పడుతుందా? లేదురా, పుడితే చెప్తాను, లోపలికి వెళ్ళి పడుకోపా. అలాగే నాన్న. వీడికి 25 సంవత్సరాలు వచ్చిందో లేదో నాన్న పెళ్లి చేయన్నాడు. నా 25 సంవత్సరాలు నా పెళ్ళం పోతే మా నాన్న పెళ్లి చేసుకొని ఒక మాట అడగలేదు దరిద్రుడు. అప్పటికి అర్థం చేసుకుంటాడని మా నాన్న కానీ పెళ్లి సినిమా వాడికి 4 సార్లు చూపించా. నందగోపాల్ గారు, మా అమ్మకు పెళ్లి అనే టైటిల్ తో సినిమా ఏమన్నా వచ్చిందంటారా? లేదా ఈ నా కొడుకు చూపిద్దామని. ఆయన వీళ్ళకి చూపించి ఏం లాభం లేండి. పెద్ద పెద్ద చదువులు చదువుతారు కానీ పెద్దవాళ్ళ మనసులో ఏముందో అర్థం చేసుకోరు దరిద్రులు. బయట చలిగా ఉందా? అబ్బా లేదురా, చలి పెడితే లోపలికి వస్తానని చెప్పాను కదా, నువ్వు పోయి పడుకోపో. సరే అమ్మా. కాంచన గారు, మీ కొడుకు వచ్చి అమ్మా నీకు చలిగా ఉందని అడుగుతున్నాడు. నా కొడుకు వచ్చి నాన్న నీకు చలిగా ఉందని అడుగుతున్నాడు. కానీ మన ఇద్దరం చలిలో ఎందుకు పడుకుంటున్నా దరిద్రులు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళిద్దరు. నానా చలి ఏమైనా పుడుతుందా? పుట్టట్లేదురా, పడుకోపో. నేను పుడతానే చెప్తానంటున్నాను కదా. సరే నాన్న. దరిద్రుడా. కాంచన గారు చెప్పండి నందగోపాల్ గారు. మీ ఆయన పోయిన తర్వాత మీకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఏం రాలేదా? ఎందుకాలేదండి, ఎందుకాలేదు, కొన్ని 100 సార్లు వచ్చింది. కానీ ఈ పాడు సమాజం సూటిపోటి మాటలతో గుండెల్లో గుండు సూదిలా గుచ్చుతుందని గుండెను గుండ్రాయి చేసుకొని బండ్రాయి మీద నీళ్లు చల్లుకుంటూ బతుకుతున్నా. అవునా? ఈ సమాజం గురించి ఆలోచించి ఇద్దరు జీవితాలు సంకనాకించుకున్నా. కాంచన గారు పడుకుంటున్నారా? ఏం చేస్తామండి, కాటికెళ్లే వయసులో దేవునికి మా పెళ్లి జరిగేలా చూడు అని కోరుకోవాల్సి వస్తుంది. మీది కాటికెళ్లే వయసు కాదండి. మరి
కాటిక పెట్టుకునే వయసు అండి. అంత మాట్లాడిన మాటలు చాలు గాని నిద్ర వస్తుంది, పడుకోండి నందగోపాల్ గారు. అర్జున గారు కాసేపు మాట్లాడొచ్చుగా. మీతో మాట్లాడాలని నాకు ఉంది నందగోపాల్ గారు. మన ఇద్దరం ఇలా మాట్లాడుకోవడం చూస్తే ఆ సమాజం వేరే ఏం నిందలేస్తుందో అని భయం అండి. జీవితం పాడగానే సమాజాన్ని భయపడి బతకాల్సి వస్తుంది. కాంచన కళ ఇంక పిల్ల కోసమో ఇంక దేని కోసమో, ఇంక పిల్ల కోసమో ఇంక దేని కోసమో. తోటలోని చిన్నదానా వేటకు వచ్చానే, వేటకు వచ్చానే, జంక పిల్ల కన్నులున్నా చిన్నదాని కోసమే. వదండి వదండి నందగోపాల్ గారు, వదండి వదండి నందగోపాల్ గారు, వద్దు. ఇదంతా కళ, నిజం అనుకున్నా. జీవితం అంతా నాకు కణమే సరిపోయింది. దడుచుకుందంటే దానికల్లా నేనే వెళ్ళట్టున్నా. కళ్ళ ఎలాగ వెళ్ళానుగా, ఏమో చలి పుడుతుంది, కొద్ది పక్కకి వెళ్దాం. మా మామయ్య ఏంటి దీని పక్కన పడుకు? ఏమైంది? మీ నాన్న పక్కింటి ఆవిడ పక్కన పడుకున్నాడండి. ఏంటో నువ్వు మాట్లాడేది? కావాలంటే నేను చూపిస్తారండి. చూడు ఎలా పడుకున్నాడు. ఏమండి ఇందాక అక్కడే పడుకున్నాడండి మీ నాన్న. పద లోపల పద. ఈ అమ్మ మా కోడలు ఒకటి, నీ ఈ పక్క నుంచి చలి పెడితే ఆ పక్కకి వెళ్తే పక్క దేశానికి వెళ్ళినట్టు అరుస్తుంది. కొన్ని చూసినట్టు వదిలేయాలమ్మా. వాళ్ళెందుకు వదులుతారులేండి నందగోపాల్ గారు. కాంచన గారు మీకు నిద్రపోలేదా? నిద్ర పాడు నిద్ర, అటు ఇటు పొర్లే తరికే నా నిద్ర మొత్తం పోయింది. అప్పుడే తెల్లారిపోయింది. అయినా మన జీవితం కూడా ఈ దుప్పటిలాగా ఎప్పుడో మరతడిపోయింది లేండి నందగోపాల్. అంతలే కాంచన గారు, మళ్ళీ రాత్రి ఎప్పుడు అవుద్దు ఏమో. ఏంటమ్మా నన్ను అదోలా చూస్తున్నావు? నాకేదో కన్ఫ్యూజన్ గా ఉంది మామయ్య. చాలా రోజుల తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, మీకు దండం పెడతా. అర్థమైందా? ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? కూరగాయలకు మామయ్య. కూరగాయలను తీసుకొస్తానులే గాని ఈ దుప్పటి లోపలి తీసుకెళ్ళు. సరే మామయ్య. కాంచన గారు, నన్ను చూడకు, లోపల పాలు పొంగింది, లోపల చూసుకోమప్పు. కాంచన గారు. ఏంటండి నందగోపాల్ గారు? కూరగాయలకు వెళ్తున్నాను, వస్తారా? ఒక్క నిమిషం అండి. ఒరే కుమారు, ఆ కూరగాయలకి వెళ్ళేసి వస్తారా? బుట్ట కాస్త అందుకో. నిన్నే కూరగాయలు వారానికి సరిపడా తెచ్చానమ్మా, ఇంకెందుకు? అబ్బా ఇంకొన్ని తెస్తాలేరా, ఇంకో వారం ఉంటాయి. ఏం చెడిపోతాయా, పుచ్చిపోతాయా? కాంచన గారు ఇట్రండి. పదండి నందగోపాల్ గారు. 4 గంటల తరువాత 4 గంటలు అయిపోయింది, కూరగాయలకి వెళ్ళిన అమ్మ ఇంకా రాలేదేంటి? కృష్ణారావు గారు, కృష్ణారావు గారు. ఏంటి శివకుమార్ గారు? కూరగాయలకి వెళ్ళిన మా అమ్మ ఇంకా దొరుకు రాలా. మీ అమ్మ రాకపోతే నన్ను అడుగుతారేంటండి? మా అమ్మని తీసుకెళ్ళింది మీ నాన్న కాబట్టి నేను అడుగుతున్నా. తీసుకెళ్ళింది మార్కెట్ కే కదా, హనీమూన్ కాదు కదా. ఏం మాడుతున్నావు నువ్వు? వస్తే చెప్పండి. చెప్తానండి. ఇదే కృష్ణారావు హనీమూన్ గిన్నీమూన్ అని. 8 గంటల తరువాత 8 గంటలు అయిపోయింది, మా అమ్మ ఇంకా రాలేదు. ఏమైందండి? 8 గంటలు అయిపోయింది, మా అమ్మ రాలే ఇంకా. బా వస్తుందిలేండి, ఎందుకంత కంగారు? నోర్వై పోయింది, మీ అమ్మ కాదు మా అమ్మ. ఇగో కృష్ణారావు, కృష్ణారావు తలుపుది. ఏంటి శివకుమార్? మీ నాన్న మా అమ్మని తీసుకెళ్ళి 8 గంటలు అయింది, ఇంతవరకు రాలా. మా నాన్న కూడా వెళ్ళాడు, నేను టెన్షన్ పడ్డానా? ఎందుకయ్యా టెన్షన్ పడతావు? మీ నాన్న వెళ్తే నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఇక్కడ మా అమ్మ వెళ్ళింది కాబట్టి నాకు టెన్షన్. మధ్యలో నీగోలంటే ఏం లేదండి, మొన్న మీ నాన్న ఆవిడ పక్కన పడుకొని బాగా మాట్లాడడం కళ్ళారా చూసా. ఏంటి మీ మామయ్య మా అత్తయ్య ఇద్దరు కలిసి రాత్రంతా మాట్లాడుతూ కూర్చున్నారా? అంటే నాకు అర్థమైపోయింది, మీ మామయ్య మా అత్తయ్యని లేపేశాడు. మా అత్త లేచిపోయింది, మా అత్త లేచిపోయింది, మా అత్త లేచిపోయింది. సింగర్దాన ఏం మాట్లాడు నువ్వు? నలుగురు ఉన్నారంటే మొత్తం మరి పరువు పొద్దే. ఇగో కృష్ణారావు, కృష్ణారావు మా అమ్మ కనుక రాలేదనుకో, నీ మీద మీ నాన్న మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి బొక్కలు వేసి నొక్కి కొట్టిస్తా. ఇక్కడ అమ్మా, అమ్మా
నువ్వు లేచిపోలేదమ్మా అమ్మా. అత్తయ్య, నువ్వు లేచిపోలేదా? మీ ఇద్దరు కలిసి లేచిపోయారేమో అనుకున్నాలే. అమ్మ కోడలి పిల్ల నువ్వేమనుకున్నావురా? అందరూ క్లారిఫై చేసిన తర్వాత నేను క్లారిఫై అయ్యాను డాడీ. ఓహో చూసావా కాజన్ గారు, మనం 4 గంటలు కనబడకపోతే వీళ్ళందరూ కలిసి మన మీద ఎంత పెద్ద నిందలు మోపారో. వీలే కాదు, నాగబాబు గారు, రోజా గారు కూడా మనం పోయారనుకున్నారు. సరే, అందరు క్లారిటీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఉండి వెళ్ళాము. కాంచన గారు ఇంక వెళ్ళిపోదాం, పదండి. రండి కాంచన గారు. ఏంటయ్యా ఎట్ట వచ్చి అటు వెళ్ళిపోతున్నా నాకేం అర్థం కావట్లా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందయ్యా, రాత్రి వాళ్ళిద్దరూ చల్లే డిసైడ్ అయ్యారు, క్లారిటీ కోసం మన దగ్గరికి వచ్చారు. ఎందుకని వయసు ఎంత? 26. నాది 29. నువ్వు తమ్ముడు, నేను అన్న, ఇది ఫిక్స్. నేను ఫిక్స్ అవును. వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత నువ్వు నేను ఫిక్స్ అవ్వడం, మన ఇద్దరు బ్రదర్స్. అక్క వీళ్ళు ఫిక్స్ అయ్యా.